హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్. పాడి పంట రైతు చూడండి. ఈరోజైతే వీడియో ఏంటి మా పంట పొలాలు మాకైతే ఎంతటి తీరని నష్టం చేసింది వర్షం అయితే చూడండి. ఇగో ఇక్కడ ఈ చింత చెట్టు గడ్డ పట్టేయని అనుకున్నాం కదా, ఇగో చూసిర్రా చింత చెట్టు గడ్డ మొత్తం ఇదన్నీ వాటర్ చూసిర్రా ఎన్ని గణం వచ్చినాయి, ఏం వచ్చినాయి చూసిర్రా. నీళ్ళు అంటే అమ్మో ఎన్ని నీళ్ళనైతే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. ఇంకో ఇక్కడ వరకు మా పొలాలు మేము బర్లం కట్టేసింది. ఇగో ఇదే చింత చెట్టు కదా, ఇక్కడ కట్టేసి ఉంటే మాత్రం అమ్మో కొట్టుకుపోయేటివి వచ్చి ఎంత వరద వస్తుందో చూసిర్రా. నీళ్ళు ఇక్కడ ఒక గడ్డ మీద ఉన్నాం, మా పొలాలు అయితే మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్. చూసిర్రా చూసిర్రా మేడం ఫ్రెండ్స్. చూడండి మా అమ్మో పెట్టి వాళ్ళు అయితే ఫుల్ పెట్టి ఉన్నాం. చూడండి పట్టుకో, ఇవో చూసిర్రా వరి కర్రలు అయితే మొత్తం కొట్టుకొస్తున్నాయి, అవి పైన వేలాడుతున్నాయి చూసిర్రా. పంట వేసిన పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. రైతు చూసిర్రా ఎంత కష్టమో, రైతు ఫీల్డ్ని ఎంచుకుంటే ఎన్ని కష్టాలు. ఎట్లా అసలు ఈ నష్టాలను ఎట్లా ప్రభుత్వం ఆదుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకని అంటారా, చూడండి ఎన్ని పెట్టుబడులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి ఎన్ని లక్షలు అప్పులు తీసుకొచ్చుకొని ఈ అప్పుల నుండి తేరుకోవాలి రైతు అని అంటే, రైతు ఫీల్డ్ ఎంచుకుంటే అప్పులైతే అస్సలకే తీరై. చూసిర్రా ఈ చేతి వేసిన పంట చేతికి వచ్చేదాకా కూడా గింత నమ్మకం లేదనంటే ఎంతటి దురదృష్టమో. నాకైతే మాటలు అయితే రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేమైతే 6 ఎకరాలు వ్యవసాయం పెట్టినాం. మొత్తం అసలు అవి చేతికి వస్తాయో రావో కూడా తెలియదు. ఘోరంగా అంటే ఘోరంగా కొంచెం కూడా కనబడతలేదు. చూసిరా ఈ వరద 2 రోజులు ఉంటే వారంతా అందులోనే మురిగిపోతుంది. అసలే పుట్టకు వచ్చింది, ఈనడానికి వచ్చింది వారైతే. చూడండి ఎక్కడ కొంచెం అన్నా దరిదాపు ఏమన్నా కనబడుతుందా, కొద్దిగా కూడా కనబడతలేదు. వారంతా ఖరాబ్ అయింది. ఇప్పుడు ఎట్లుంటుందో ఏమో నీళ్ళు అయితే. చూసిర్రా ఇగో బాయి నీళ్ళు, డబ్బా కరెంటు డబ్బా. ఇప్పుడైతే కరెంట్ల కాడికైతే అసలు పోకండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈ వర్షాలు ముట్టుకోవద్దు, చెట్లకు కూడా ముట్టుకోవద్దు, వైర్లు ఆనుతాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక అయిందేదో అయింది, మనం బ్రతుకుంటే ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది ఒక్కటి దృష్టికి పెట్టుకొని రైతులకు నష్టపోయిన రైతులకు మాత్రం ఖచ్చితంగా ఏదో రకంగా ఆదుకోవాలి. లేకపోతే తప్పకుండా వాళ్ళ ఆత్మహత్యలు అయితే జరుగుతాయి. చూడండి ఏంది పెట్టుబడులు ఎన్ని గణం పెట్టి ఇదంతా ఏంది. వానదేవుడు అయితే రైతుల మీదనే గింత పగదలిచి చూసిర్రా. అంటే ప్రతి ఒక్కరు అటు ఇంకా ఇండ్లు అవి తినడానికి తిండి లేక చాలామంది చాలా అవస్థలు పడుతున్నారు. కానీ ఈసారి ఇంతగా నష్టపోయినంత మాత్రం ఏ సంవత్సరం లేదు కదా. ఇన్ని వాటర్ అయితే నేను పుట్టినప్పటి నుండి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా గింతగానం పట్టుకొని పోవడైతే. మా వరి ఇట్టి మునిగిందనంటే ఇది ఎత్తుగడ్డ, ఇంత ఎత్తుగడ్డకు వచ్చి మునిగి ఇదంతా చెరువు, ఇది పొలం. మేము మట్టి పోసినామన్నాం కదా, ఆ మట్టి పోసింది కూడా మునిగిందనంటే అది అసలు ఎంత ఘోరం. చూసిర్రా అమ్మో ఈ నీళ్ళు అయితే ఘోరంగా ఉన్నాయి. ఇట్లా పట్టుకో చూడు, ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పేటి. చెరువు మత్తర అక్కడెక్కడో ఉంది, ఆ గుట్ట దగ్గర ఉంది. గుట్ట దగ్గర ఉన్నాయి చిలుకలు. చీకటి కనబడతలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇదైతే చాలా కష్టం. తక్కువ టైంలో ఎక్కువ సడన్గా 1కి స్టార్ట్ అయింది. నైట్ స్టార్ట్ అయింది, తెల్లార వరకు భారీ వర్షం భారీగా పడ్డది. బర్రె అక్కడనే ఉంది ఫ్రెండ్స్, అక్కడ దొడ్డి ఉన్నది. ఇప్పుడు ఆ దుడ్డెను బర్రెను తీసుకురా మా తమ్ముడు. టవర్ కనబడుతుందా చూస్తుంటా, టవర్ దొడ్డి ఇంట్లో కనబడట్లేదు కానీ వరదలో అక్కడ ఉంది. అక్కడ టవర్ కనిపించే ప్లేస్లో దొడ్డి ఉంది మా తమ్మిని వాళ్ళది. పాపం బర్రె దుడ్డే అలానే చిక్కుకుపోయినాయి. అటు సైడు అసలు పోవడానికే దారే లేదు. పాలు వెంటకరని అయితే ఒక్కరు కూడా పోలేదు ఫ్రెండ్స్. మాది వచ్చేసి సిద్దిపేట డిస్ట్రిక్ట్, సముద్రాల గ్రామం, కోహెడ మండల్. ఇక్కడ సిద్దిపేట డిస్ట్రిక్ట్ మొత్తం ఈరోజు మొత్తం ఇట్లే ఉండొచ్చు వర్షాలు అయితే. ఎక్కడెక్కడ ఇంకెన్ని గన్లు పడ్డాయో ఎన్ని ఏమైనాయో తెలియదు. వరద ఎక్కువ అవుతుంది. ఇక్కడికైతే అందరు చూడడానికి తండోపతండాలుగా వస్తారు, అటు నుంచి లేదు. మేమైతే మాకు అడవికి పోవడానికి మనసు ఒప్పక మా పొలం దిక్కు వచ్చినాం. ఎందుకంటే మా వరి ఉందా లేదా ఎట్లుంది అనేది అయితే ఇటు సైడ్ అయితే చూడడానికి అయితే వచ్చినాం. చూసి ఇక్కడికి వచ్చినాక
దుఃఖమే తప్ప ఏం మిగిలేటట్లేదు. ఎట్లనో ఏమో అసలు ఎన్ని రోజులకి వరద తగ్గుతుందో. ఫ్రెండ్స్ మేము కౌలుకి వేస్తున్నాం అన్నాం కదా, ఈ పొలం దగ్గరికి అయితే వచ్చినాం. వరదనైతే ఇక ఎట్లా పోతుంది చూసిర్రా. ఇటు చూడు, ఇటు ఇగో చూడండి వరదనైతే సౌండ్ ఎట్లా వస్తుందో చూడండి. ఇటు కొంతమంది కొన్ని ఎకరాల పెట్ట అయితే మొత్తం నీట మునిగిపోయింది ఫుల్. ఇగో ఇక్కడ నుండి అయితే వరద చూసిర్రా. ఇంత వేగంగా పోతే ఎట్లుంటుంది వర, అసలు ఉంటుందా? చూస్తున్న ఇంటికి అయితే ఓబుద్ధి అయితే లేదు, మనసున పడతలేదు. అందుకే మళ్ళీ మరి పొలం కాడికి ఎట్లా పోతున్నాయి ఏంది అని అయితే ఇటైతే వచ్చినాం. ఆగు వెనుకలనైతే ఇక బర్రెలకైతే గడ్డి వేసినాం, మేస్తున్నాయి. ఎందుకంటే వాటికైతే ఆకలి అవుతూ ఉంటుంది కదా. పొద్దైతే ఇప్పుడు 9 అవుతుంది, అయినా వర్షం అయితే తగ్గుతలేదు. అందుకే ఇక వచ్చేసి బర్రెలకైతే గడ్డి వేసినాం, మేస్తున్నాయి. ఎండిన గడ్డి వేయాలి, ఎందుకంటే నానుతున్నాయి కాబట్టి చాలా వస్తుంది వాటికి. అందుకోసం గడ్డి అయితే వేసినాం. ఇక వరద కాడికి ఎట్లా పోతుందో చూపిస్తా, పోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో కౌలు వేసే ఇక్కడ రెండో ప్లేస్ ఇది. ఫస్ట్ ప్లేస్ అక్కడ మునిగిపోయింది, సెకండ్ ప్లేస్ ఇక్కడ మునిగిపోయింది. కౌలు డబ్బులు ఇవ్వాలి, పెట్టుబడి డబ్బులు, ఇదంతా నెత్తి కొట్టుకున్నట్టుంది ఘోరంగా. ఇందులో కాయస్ పడి బావిలో చేపలు కూడా వేసుకున్నాం. చేపలు కూడా ఒక గమనిక, ఈ వరదలకైతే బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళండి. మేము ఎందుకు వచ్చినామంటే మా పొలాల దగ్గరికి, మా పొలాలను చూసుకోవడానికి అయితే వచ్చినాం. రైతుల కష్టాల గురించి నేను ప్రతి ఒక్క వీడియోలో పెడుతుంటే ఏమనుకున్నారో తెలియదు, కానీ చూసిరా రైతుల కష్టం అయితే ఇట్లుంటుంది. వాళ్ళకి ఇన్ని బాధలు, ఇంత కష్టం. నెల జీతాలు వస్తానన్నా కనీసం ఆ నెల రోజులన్నా కనీసం తృప్తిగా తింటారు. ఇప్పుడు 6 నెలల బట్టి పస్తులు వండుకుంటా పెట్టుబడి పెడితే టైంకి వచ్చినాక చేతికి కూడా రాకపోయాయి. ఎంతటి ఘోరం చూసిరా, ఆలోచించండి ఒక్కసారి. కానీ ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఎమ్మెల్యేలు వచ్చుకుంటే ప్రతి నియోజకవర్గానికి అయితే చేయాలి ఏదో ఒక సహాయం.